Yes, how is the Josh? How is the Josh? What about today? Today is Saturday. So we are in 119 planning ఒక few days అయితే 120లోకి ఎంటర్ అవుతాం. మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్ కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యారు. దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఎగ్జామ్స్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? టుడేస్ టాపిక్ ఈజ్ ఎస్ యూ క్యాన్. ఎప్పుడు కూడా నో అనకూడదు. ఎస్ నేను చేస్తాను అనుకోండి. ఎందుకంటే మీలో ఎప్పుడు కూడా ఎంత ఏజ్ వచ్చినా ఎంత టైం వెళ్ళినా కూడా మనము చేయిస్తాను చేయగలను అన్న స్పిరిట్ కలిగి ఉండండి. ఎప్పుడైనా ఎస్ ఐ క్యాన్ అనుకోండి, అంతే. అది మీ యొక్క స్పిరిట్ పెంచి. యాజ్ అ మోటివేషన్ ట్రైనర్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ. నీలో ఎంతో అనంతమైన శక్తి ఉంది, అనంతమైన పవర్ ఉంది. లేదు అంటే ఒకప్పుడు మనము భారతదేశాన్ని చూసుకోండి, అడవులు పుట్టలుగా ఉండేది. ఇప్పుడు ఎంత డెవలప్మెంట్ ఉంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ హ్యూమన్. మన కెపాసిటీ, మనలో ఉన్న పవర్తోనే చేశారు. ఒకప్పుడు స్కూల్లో చదువుతున్న వాళ్ళు ఇప్పుడు ఈ డిగ్రీకి ఇంటర్మీడియట్కి వచ్చేటప్పుడు మైండ్ సెట్స్ మారుతున్నది. ఇంజనీర్స్కి వచ్చేటప్పటికి అద్భుతంగా సంపాదిస్తున్నారు. సో ద రీజన్ బిహైండ్ దట్ స్టెప్ బై స్టెప్ అనేది గ్రోత్ అనేది ఉంటుంది. అలా ప్రతి ఒక్కరికి గ్రోత్ ఉంటుంది. ఎవరు కూడా తక్కువైన వాళ్ళు కాదు. సో వాళ్ళందరూ కూడా నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఐ కెన్ అన్నట్టుగా అనుకోవాలి. ఎస్ ఐ కెన్, నేను చెయ్యగలను, నేను చేస్తాను అనేది ఏదైతే ఉందో అది అద్భుతమైన రిజల్ట్ని ఇస్తుంది. నేను చేయలేను, నా వల్ల ఏమవుతుంది, నా ఏజ్ 70, ఇప్పుడు నేను ఏం చేయగలను, ఏం చేసినా మాత్రం ఇంకొన్ని రోజుల్లో పోతాను కదా, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్? అలాంటి మాటలు వద్దు. ఎనీ ఏజ్, నాట్ ఓన్లీ స్టూడెంట్స్ కాదు, యూత్కి కాదు నేను చెప్పేది, ఎవ్రీ ఏజ్ ఆఫ్ ద పీపుల్, పెద్దవాళ్ళు ముసలోళ్ళే నేనేం చేయగలుగుతాను, ఆయన నా వల్ల ఏమవుతుంది అలా అనుకోకూడదు. నీ వల్ల అయ్యింది ట్రై చేయండి. ఎందుకు ఊరికి ఎట్లా అయినా పోతారు. దట్ ఈజ్ లైఫ్ ఈజ్ కంపల్సరీ. ఉన్నంతలో ఇదిగా కాన్ఫిడెంట్గా ఉండండి. ఎవరో మీరు జాలి తెలిచేటట్టుగా మీ లైఫ్ ఉండకూడదు. నేను చేస్తాను. మీ ఓపిక ఉన్నంత వరకు మీ కాళ్ళ మీద మీరు నిలబడటానికి ప్రయత్నం చేయండి. ముసలివాళ్ళకైనా నేను చెప్పేది 80 years 85 years అయినా సరే, అప్ టు డెత్, ఇంకా నెక్స్ట్ మూమెంట్లో ఉందన్నా సరే ఎస్ ఐ కెన్ అనుకోండి. దట్స్ ద స్పిరిట్. ఎలాంటి పరిస్థితులు, వికలాంగులు దివ్యాంగులే వాళ్ళు నేను చేయగలుగుతాను అనుకుంటున్నటువంటి ప్రజెంట్ వరల్డ్లో మీకు అన్నీ ఉండి, కాళ్ళు చేతులుండి ఒక ముసలోళ్ళు అయ్యారు. బికాజ్ దట్ ఈజ్ నాట్ యువర్ మిస్టేక్. బికాజ్ కాలం అనేది చెప్పాను కదా, గాడ్కి మనిషికి తేడా ఒక్కటే, దట్ ఈస్ దేర్. మనకేంటంటే మనం చనిపోతాం. మనం ఈ రోజు ఉన్నట్టు రేపు ఉన్నాం. మనలో బాడీలో స్ట్రక్చర్ మారిపోతుంది. మన యొక్క ఎవ్రీ మూమెంట్ విల్ బి చేంజ్. సో డే టు డే అయ్యే కొద్దీ మనలో లోపల ఉన్నటువంటి మొత్తం అనమాట మనం వెళ్ళిపోతూ ఉంటాం. సో అంతా అది మాత్రం కామన్, అనివార్యమైన విషయముల గురించి చింతించవలదు. ఓకే, ఎప్పుడో భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. కాబట్టి మనం ఇలాంటి మాసం డెత్స్ అండ్ బర్త్స్ అనేది కామన్. కాబట్టి మనం ఒకటే, ఉన్నంత వరకు ఈ లైఫ్లో హ్యాపీగా ఆనందంగా ఉండాలి అంటే ఎస్ ఐ కెన్, ఎస్ ఐ కెన్, నేను చేస్తాను, ఎందుకు చేయలేను. దట్స్ అ స్పిరిట్. ఒక్కసారి నువ్వు దృఢంగా త్రోటి పూడ్చగలిగినచో ఏ వరల్డ్లో ఏదైనా చేయగలుగుతావు. నీకు చేస్తాను అన్న నమ్మకమే నిన్ను ఎంతో గొప్ప వ్యక్తులను చేస్తుంది. సో ఇంతమంది ఇన్ని చేస్తున్నారు, ఇన్ని కోటీశ్వరులు అవుతున్నారు మన ముందరే, మనకు అన్ని పర్ఫార్మెన్స్లో అద్భుతాలు చేస్తున్నారంటే దట్ రీజన్ బిహైండ్ వాట్? ఎస్ ఐ కెన్, నేను చేస్తాను. వాళ్ళ ఓన్ స్ట్రాటజీతో, వాళ్ళ మైండ్తోనూ ఏదైనా మీకంటే గొప్ప మైండ్ ఉండొచ్చు. బట్ థింగ్ ఈజ్, నేను చేస్తాను అనే దృఢమైన నమ్మకం. నిగ్రహించబడిన మనస్సు మన సంరక్షితులను చేయను. నిగ్రహించబడిన మనస్సు మనం చీల్చండాను. మనం చేస్తాము, చేయగలము అనుకుంటున్నప్పుడు యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. నీలో అంత పవర్ ఉన్నగన నమ్మకం నీలో. చెప్పాను కదా, నీకు గాడ్కి ఈక్వలెంట్ పవర్. బట్ ఓన్లీ ద థింగ్ ఈజ్, నీకు డెత్ ఉంటుంది. అది ఎన్నోసార్లు చెప్తున్నాను. బట్ కాబట్టి మీరు చేయగలరు. మీలో శక్తిని బయటికి తీసుకురావటమే దట్ ఈస్ ఇంపార్టెంట్. కాబట్టి ఎలాంటి ఏజ్లో అయినా సరే, 50లో ఉన్నాను నా వల్ల ఏమవుతుంది, 40లో ఉన్నప్పుడు ఏదో అనమాట. అదేంటంటే ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ మేనేజ్మెంట్. అది అలా మాట్లాడుతున్నారంటే ఏంటంటే వాళ్ళకి అసహనం ఇప్పుడు కూడా లైఫ్లో. అవతల వాళ్ళని కించపరచడమేమో కానీ, ఏజ్ అయిపోతుందని అవతల వాళ్ళకి గుర్చి నువ్వేం చేయగలుగుతావు, నీ వల్ల ఏమవుతుంది, ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని నా దగ్గరికి తీసుకురాని. అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే సమాధానం ఒకటే, మీరు చేయలేరు, వేరే వాళ్ళని కూడా మీరు అలా డిస్కరేజ్ చేయొద్దు. యూ హ్యావ్ ద పవర్. మీలో ఉన్న పవర్ని మీలో ఉన్న పవర్ కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ పవర్ని మీరు గుర్తించండి. రైట్, చెయ్యగలము, చేస్తాము, అంతే. దట్స్ ఆల్. ఎప్పుడు కూడా వీక్ థాట్స్, వీక్ ఐడియాస్ని పక్కకు పెట్టండి. ఎస్ ఐ క్యాన్, దట్స్ ద మోటో. రైట్, లైఫ్లో ఎస్ ఐ క్యాన్ అనుకోండి. మీలో లేని ఉత్సాహం ఉంటుంది. తిరుపతి మెట్లు ఎక్కువ అన్నీ ఉన్నాయి,
ఈరోజు సాటర్డే అని నేను ఎక్కలేను, నా వల్ల ఏమవుతుంది అనుకుంటే నువ్వు ఇక్కడే ఉంటావు. నేను చెయ్యగలను అంటే కొంత మూమెంట్ ఉంటుంది. అబ్బా ఇంత బుక్ ఇంత సబ్జెక్ట్ నేను ఎక్కడ చదువుతాను, చదవటం స్టార్ట్ చేయి చిన్నగా. ఎంత నుంచి కాదు, రోజుకో 2 ప్రాబ్లమ్స్ చేసిన, ఒక ప్రాబ్లం చేసిన మ్యాథ్స్లో ఉన్న సబ్జెక్ట్ అంతా అయిపోతుంది. ఫిజిక్స్లో ఒక థియరీ చదువు, అది ఎంత లావ్ అయినా సరే అది అయిపోతుంది. దట్ ఈజ్ ఆల్ లైఫ్లో కూడా. నా దగ్గర ఏముంది, నాకు అప్పుల్లో ఉన్నాయి, అప్పులు ఏం తీరిపోతే నా వల్ల ఏమవుతుంది అనుకోకూడదు. స్టార్ట్ చేయి, ఈ రోజు నుంచే వర్క్ స్టార్ట్ చేయి. 10,000 నుంచి స్టార్ట్ చేయి, 15,000కి వెళ్ళు, 20,000కి వెళ్ళు. స్టెప్ బై స్టెప్ కన్విన్స్ చేయి. వాళ్ళ అప్పుల వాళ్ళని కన్విన్స్ చేయి. ఎస్ ఐ క్యాన్, నేను ఇది తీరుస్తాను అని నమ్మకాన్ని క్రియేట్ చేయి. నమ్మకం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నిజాయితీ నమ్మకం ఉన్న చోట డబ్బులు పుడతాయి, మీకు రొటేషన్ స్కోప్ ఉంటుంది. నువ్వు బిజినెస్లో కూడా నమ్మకం ఇంపార్టెంట్. నమ్మకం లేని చోట ఏది ఉండదు. సో దట్ ద క్యాండిడేట్స్ ఆల్ గైస్ ఎస్ ఐ క్యాన్ అనుకోండి, ప్రపంచాన్ని మీరు ఏలి తీరుతారు. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల ఎవ్రీ నోటిఫికేషన్ మీకు అందుతుంది. బాయ్, యువర్ శేష్.